న్యాయ వ్యవస్థలో అన్ని విభాగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు బీసీ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఏ శాఖలోనూ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు కోర్టుల్లో అడ్డు తొలగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. తమిళనాడు తరహాలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 9వ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు బీసీ లాయర్స్. ఉధృతంగా సాగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో మా యొక్క పాత్ర, ఈ ప్రజలు అనుకుంటా ఉంటారు ఏంటంటే అడ్వకేట్స్ అనే వాళ్ళు ఒక ఇంటలెక్చువల్ సెక్షన్. సో మేధావంతులుగా మేమీ ఉద్యమానికి ఏ రూపం ఇవ్వాలి, ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారాలు ఏ విధంగా చూపించాలి, దాంట్లో నాయకత్వం ఎలా వహించాలి అనే దానిపైన ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ది మేము ప్రారంభించుకోవడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ 42% సాధించాలనుకున్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్స్ను మూకుమ్మడిగా మేము చెప్పడం ఏమిటంటే అది షెడ్యూల్ 9 లోపల రాజ్యాంగంలో పెట్టడం ద్వారానే దానికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. ఎలాగైతే తమిళనాడులో 69% చేసుకున్నారో ఆ విధంగా దొరుకుతుంది అనేది ఒకటి. రెండవది, జ్యుడిషియరీ సిస్టంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద లేదా వివక్ష మీద ముఖ్యంగా మా యొక్క పోరాటం ఉండబోతుందని తెలియజేస్తా ఉన్నాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్నే కానీ, హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్నే కానీ నియామకం అనేది ఎలాంటి బోర్డులు లేవు. అక్కడ ఉన్నదల్లా కొలీజియం. ఆ కొలీజియం కూడా అగ్రవర్ణాలతో నిండిపడి ఉన్నది. కాబట్టి బీసీలు సుప్రీంకోర్టు జడ్జిలే కానీ, హైకోర్టు జడ్జిలే కానీ వారి యొక్క నిష్పత్తి ప్రకారం కాలేకపోతుంది. ఆ నిష్పత్తి నేను ఇంతకుముందే చూపించినాము. దానికి సంబంధించి 3-4%, 5-6% కంటే తక్కువ ఉంటున్నారు 60% ఉన్నటువంటి బీసీలు. ఈ విషయం లోపల మేమేమంటున్నామంటే ఒక జ్యుడిషియల్ కమిషన్, యూపీఎస్సీ లాగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందనేది మేము నొక్కి వక్కాయిస్తున్నాం.